హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునేన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనం ఇప్పుడు మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సివిల్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నామండి. ఇప్పుడు సివిల్ డిపార్ట్మెంట్ గురించి కంప్లీట్గా ఇక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్తో ఒకసారి రివ్యూ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఈ సివిల్ డిపార్ట్మెంట్లో భాగంగా మనం సాయిల్ మెకానిక్ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్లో ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఒకసారి విజువల్ పరంగా అయితే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసారండి, ఇక్కడ సాయిల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ యూస్ చేసుకుని వాళ్ళు ఈ సాయిల్ యొక్క టెస్టింగ్ అనేది చేస్తారండి. దీనికి సంబంధించిన ప్యూరిటీ కావచ్చు, సో ఈ సాయిల్లో ఎంత ఇది ఉంది అనేది కంప్లీట్గా ఇక్కడైతే వీళ్ళు ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. సో ఇంకా ఇవి కూడా చూడండి ఒకసారి, ఇక్కడ మిషనరీస్. సో ఇక్కడ సాయిల్ వెయిటేజ్ కూడా చూస్తారండి. సో వెయిటేజు, సో దానికి సంబంధించిన ఎంతవరకు దాని యొక్క ఇది ఉంది అనేది కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్లో మనతో పాటు ఒక స్టూడెంట్ అయితే ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఈ ల్యాబ్ గురించి ఒక రివ్యూ అయితే తీసేసుకుందాం. So hi madam. Hi. Your good name? Tejashwini. I'm from Civil Department. Okay. So tell me about this lab. In concrete technology, we can test it cubes so that the walls are good. Whether it can be cracked so easily or not, we can know it very easily by testing these machines, such as it's a compression testing machine, etc. So tell me about civil department. In civil department, we have a good faculty and we have a lab exposures. We can know it practically. We can do it practically, and we go to industrial visit. There we can know how the things are going on. Okay. సో చూసారు కదండి. సో ఇది ఏంటంటే కాంక్రీట్ టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్. సో ఈ ల్యాబ్లో ఏంటంటే మనకి ఇప్పుడు రోడ్లు వేస్తుంటారు కదా కాంక్రీట్ సంబంధించింది. సో దానికి సంబంధించిన ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ అన్ని ఈ ల్యాబ్లో అయితే వాళ్ళు చేస్తారు. సో ఇది ఓవరాల్గా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్లో ఏంటంటే మనకి వేస్టేజ్కి సంబంధించిన దాన్ని ఇక్కడ టెస్టింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు వేస్ట్ వాటర్ ఉన్నాయనుకోండి, సో ఆ వాటర్లో మనకి ఎంతవరకు బ్యాక్టీరియా ఉంది అనేది ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు ఎక్విప్మెంట్ యూస్ చేసి వాళ్ళు టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇదంతా. సో మీరు ఒకసారి విజువల్ పరంగా ఎక్విప్మెంట్ అయితే చూసినట్టయితే ఇది చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఒకసారి ఇదైతే చూడండి. మనం ఫర్దర్ నెక్స్ట్ ల్యాబ్కి అయితే వెళ్దాం. సో ఇప్పుడు సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ల్యాబ్లో అయితే మనం ఉన్నామండి. సో ఈ ల్యాబ్లో ఏంటంటే మనం రోడ్లు వేసేటప్పుడు యూజ్ చేసే తార్ ఉంటుంది కదండి. సో ఆ తార్ని మనం ఎలా టెస్ట్ చేయాలి అనే దాని మీద ఇక్కడ అంతా ఉంటుంది. సో ఇవన్నీ టెస్టింగ్ చేసేవండి. సో అలానే విటమిన్ టెస్ట్ కూడా ఇక్కడ చేస్తారనమాట. సో ఇక్కడ మనతో పాటు మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్ అయిన డాక్టర్ భరత్ సార్ అయితే మనతో ఉన్నారండి. సో సార్ని అడిగి కంప్లీట్ డీటెయిలింగ్ ఈ ల్యాబ్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్. Hello. సార్ చెప్పండి సార్, ఈ ట్రాన్స్పోర్టేషన్ ల్యాబ్ గురించి ఒకసారి. Yeah, first coming to myself, Dr. Bharat Nayak, assistant professor. So, Department of Civil Engineering is equipped with modern laboratories, which gives practical exposure to our students. Okay. Right? So, we have different type of laboratories such as surveying laboratory, highway laboratory, geotechnical laboratory, environmental laboratory, CAD laboratory. Like this, we have different type of laboratories which students have practical exposure and hands-on experience, which make them ready for the industry, right? So when coming to this transportation lab, so in this lab we deal with this roads especially. When coming to roads, we have different materials, that is bitumen as well as aggregate. Here equipments, we have modern equipments which measures their softness and durability. So we have different type of equipments here. సో చూసారు కదండి సార్తో. సో ఈ ల్యాబ్ గురించి, సో అలానే సివిల్ డిపార్ట్మెంట్ గురించి. సో మనం ఫర్దర్గా నెక్స్ట్ బ్రాంచ్కి అయితే వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ సార్. Right, thank you.